గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా ఈనాడు హస్తానికి పురస్కారం. 3 కార్పొరేషన్లు, 66 మున్సిపాలిటీలో కాంగ్రెస్ ది స్పష్టమైన ఆధిక్యం. లక్షల మంది కార్యకర్తల శ్రమ ఫలితం ఇది. మున్సిపల్ ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి. బంగ్లాపీఠంపై బీఎన్పీ 209 స్థానాల్లో విజయడంక. 2 దశాబ్దాల తర్వాత అధికారంలోకి దేశ నూతన ప్రధానిగా తారిక్ రెహమాన్. మేయర్, చైర్పర్సన్ పదవులకు 16న ఎన్నికలు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు. నేడు నోటిఫికేషన్ జారీ. పార్లమెంటులో మాటల యుద్ధానికి విరామం. ముగిసిన బడ్జెట్ సమావేశాల తొలి దశ. మార్చి 9 వరకు ఉభయ సభల వాయిదా. విపక్ష ఎంపీల నినాదాలతో మళ్లీ దద్దరిల్లిన లోక్సభ. రాష్ట్రాల వారీగా గోదావరి జలాల కేటాయింపులు లేవు. నీటి ఒప్పందాలే జరిగాయి. గోదావరి బోర్డు. ఏపీ, తెలంగాణ ఒక్క ప్రాజెక్టును అప్పగించలేదు. కృష్ణా బోర్డు. కేంద్ర జల వివాదాల కమిటీ సమావేశం మినిట్స్ విడుదల. సేవాతీర్థులో ప్రతిక్షణం దేశ హితం కోసమే పనిచేస్తా. ప్రధాని మోదీ ఉద్ఘాటన. చారిత్రాత్మక సౌత్ బ్లాక్ నుంచి నూతన భవనంలోకి మారిన పీఎంఓ. ఇప్పుడు సాక్షి. పురంలో పైచేయి. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ జోరు. 66 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లలో విజయం. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, పాలమూరు జిల్లాలో మెరుగైన ఫలితాలు. 2995 వార్డులు, డివిజన్లకు గాను 1530కి పైగా స్థానాలు గెలుపు. మెదక్తో పాటు హైదరాబాద్ శివార్లలో బీఆర్ఎస్ దూకుడు. 13 పురపాలికలు, 781 వార్డులు, డివిజన్లలో గెలుపొందిన గులాబీ పార్టీ. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో బీజేపీకి మెజార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా 36 మున్సిపాలిటీలతో పాటు 4 కార్పొరేషన్లలో హంగు. క్యాంప్ రాజకీయాలకు లేచిన తెర. మున్సిపాలిటీలు ఎవరికెన్ని? కార్పొరేషన్లలో ఇలా. బంగ్లా బీఎన్పీదే పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం. 3/200 మెజార్టీ. భారత్ వ్యతిరేక పార్టీ జమాతే ఓటమి. ప్రధాని కానున్న తారిక్ రెహమాన్ రేపు ప్రమాణం చేసే అవకాశం. మోదీ అభినందనలు, బీఎన్పీ కృతజ్ఞతలు. డార్క్ ప్రిన్స్ నుంచి ప్రధాని పీఠం దాకా రెహమాన్ ప్రస్థానం ఆసక్తికరం. చలో కొలంబో. దాయాదుల క్రికెట్ పోర్. విమాన ఛార్జీల జోరు. కొలంబో ఫ్లైట్ టికెట్ 1,00,000. కనెక్టింగ్ ఫ్లైట్ 50,000 పైనే. కేంద్రీకృత టెండర్లు. విద్యా సంస్థల్లో సరుకుల కొనుగోలుకు కేంద్రీకృత విధానం. గురుకుల సొసైటీలతో పాటు ఇతర విద్యా సంస్థల్లోనూ ఇదే పద్ధతి. టీచర్ల నియామకం ఇప్పట్లో లేనట్టే. హేతుబద్ధీకరణతో సర్దుబాటు. 18,000 ఖాళీలున్నట్టు గతంలో నివేదిక. రేషనలైజేషన్ తో 10,000 మందిని సర్దుబాటు చేయొచ్చని అంచనా. విద్యాశాఖ తాజా నివేదిక. ఇప్పుడు నమస్తే తెలంగాణ. కాంగ్రెస్ ను గద్దెదించేది బీఆర్ఎస్ఏ. ఈ ఫలితాలు రేవంత్ సర్కార్ కు గుణపాఠం. కాంగ్రెస్ అరాచకం, అధికార దుర్వినియోగం. బీఆర్ఎస్ కు ప్రజాదరణ తగ్గలేదని తేటతెల్లం. గతంలో కాంగ్రెస్ కంటే మెరుగైన విజయం. పట్టణ ఓటర్లు, కార్యకర్తలకు ధన్యవాదాలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పాలనకు చెంపపెట్టు హరీష్ రావు. సర్కార్ కు సగం మార్కులే. పుర ఫలితాల్లో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ. అధికార పార్టీ అరాచకం. పలుచోట్ల దాడులు, కిడ్నాప్లకు తెగబడిన కాంగ్రెస్. గెలిచిన ఇతర అభ్యర్థులు లాగేసేందుకు యత్నం. పట్నంలో పత్తాలేని బీజేపీ. ఒక్క మున్సిపాలిటీని గెలుచుకోని కమలం. 45 పట్టణాల్లో ఖాతా కూడా తెరవని దుస్థితి. మంత్రుల ఇలాకాలో ఓటమి. పొంగులేటికి ఓటర్ల షాక్. కొత్తగూడెంలో పరాజయం. కోల్బెల్ట్ లో అధికార పార్టీకి కార్మికుల తీవ్ర హెచ్చరిక. మంత్రి వివేక్ జలక్. యాతన్పల్లిలో గులాబీ జెండా. ఊపందుకున్న క్యాంపులు. పలుచోట్ల అజ్ఞాతంలోకి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు. హంగు వచ్చిన 36 పట్టణాల్లో జోరుగా మంత్రాంగం. 16న కార్పొరేషన్, మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక. సీఎం కుర్చీని జాగీరా. మోసకారి ముఖ్యమంత్రి. దగా ప్రభుత్వం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూపాయి కూడా ఇవ్వలే. కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. బ్యాలెట్ బాక్స్ లో లక్ష్మెట్టిపేట రిటైర్డ్ టీచర్ లేక. ఇబ్రాహీంపట్నం, సూర్యాపేటలోనూ లేక కలకలం. ఎరువులు ఇస్తారా? పురుగుల మందు తాగమంటారా? పీసీబీకి మంత్రి సురేఖ మరింత దూరం. సీఈఓల మధ్య రగడ. ఏదుల రిజర్వాయర్ చుట్టూ వివాదం. రచ్చ రాజేసిన కాంగ్రెస్ సర్కార్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. మున్సిపాలిటీలు 116. హంగులో కింగ్ ఎవరు? కార్పొరేషన్ 7, కాంగ్రెస్ 4, హంగు 3. సత్తా చాటిన బండి. కరీంనగర్ కార్పొరేషన్ లో మెజార్టీకి కాస్త దూరంలో బీజేపీ. గత ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో పార్టీకి పెరిగిన సీట్లు, ఓట్లు. పాలమూరు మినహా మిగతా చోట్ల కారు కంటే ఎక్కువ స్థానాలు. మున్సిపాలిటీల్లో అంతగా రాణించని కమలనాథులు. 43 మున్సిపాలిటీల్లో ఒక్క స్థానం కూడా దక్కని వైనం. హైదరాబాద్ పై కాషాయ జెండా ఎగరవేస్తాం. బండి. పట్టణం హస్తానిదే. 74 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లలో కాంగ్రెస్ విజయ బావుట. వెనుజులా చమురు కోసం రిలయన్స్ కు అమెరికా లైసెన్స్. ఆంక్షలేవీ లేకుండా చమురు కొనుగోలు. శుద్ధి చేసిన ఉత్పత్తుల విక్రయాలకు ఛాన్స్. రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేసిన నేపథ్యంలో వెసులుబాటు. ఇప్పటికే 20 లక్షల బ్యారెళ్ల చమురు కోసం వెనుజులా సంస్థ వీటోలకు రిలయన్స్ ఆర్డర్. భారత ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇదే బాటలో నడిచే అవకాశం. సేవాతీర్థులోకి పీఎంఓ. ప్రధాని కార్యాలయానికి కొత్త చిరునామా. నూతన భవనాలను ప్రారంభించిన ప్రధాని. ఇప్పటి వరకు సౌత్ బ్లాక్ నుంచి విధులు.
ఒకే గొడుగు కింద పిఎంఓ, జాతీయ భద్రతా మండలి, కేబినెట్ సచివాలయాలు, కీలక శాఖల కోసము కొత్త భవనాలు, కర్తవ్య భవన్లోకి హోం, రక్షణ, ఆర్థిక శాఖలు, రోడ్డు ప్రమాద బాధితులకు 1.50 లక్షల వరకు నగదు రహిత చికిత్స, పీఎం రాహత్ కు శ్రీకారం. బంగ్లాదేశ్ లో బీఎన్పీ భారీ విజయం. ఇప్పుడు ఆంధ్రప్రభ, మహిళల ఖాతాల్లో 5,000. ఎన్నికల ముందు స్టాలిన్ సర్కార్ దూకుడు. మహిళల హక్కుల పథకం కింద నేరుగా ఖాతాల్లో జమ. ఎన్నికల ముందు ఈ పథకం ఆపేయాలని చూస్తున్నారు, అందుకే ముందుగా వేస్తున్నామని స్టాలిన్ వివరణ. తమిళనాడులో బగ్గుమంటున్న విపక్షాలు. అన్నదాతలు ఉద్యమించాలి, రైతులు, రైతు కూలీల ఉపాధి కాపాడాలని రైతు సంఘాలకు రాహుల్ పిలుపు. ఇండో యుఎస్ ట్రేడ్ డీల్ మీద భారీ ఎత్తున ఉద్యమించాలని సూచన. రైతు నేతలతో భేటీ. కాంగ్రెస్ ది గెలిపే కాదు, సగం మున్సిపాలిటీల్లో పత్తా లేదు. ఫిరాయింపులు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రాగలరా? ఓటర్లు ధైర్యంగా ముందుకొచ్చి బీఆర్ఎస్ పక్షాన నిలిచారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో సిపిఐకి మా మద్దతు కేటీఆర్. బీజేపీ ఓడలేదు, ఓడించారు. హంగు వచ్చిన చోట్ల ఏ పార్టీకి మద్దతు ఇవ్వం. బీజేపీకి గతం కంటే మెరుగైన ఫలితాలు. మజ్లిస్ మద్దతుతోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలిచాయి. మాకు 13 నుంచి 20కు ఓటు శాతం పెరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. పురపోరులో సీఎం రేవంత్ కు అభినందన వెల్లువ. కాంగ్రెస్ అఖండ విజయం. రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు. మదిరలో మరపురాని విజయం. అన్ని తానే విజయడంకా మోగించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 22 వార్డులో 18 కైవసం. ప్రజాపాలనకు ప్రజలు పట్టం. వారి నమ్మకం ఆదరణగా మారింది. బట్టి విక్రమార్క. గిరిజనుడికి మేయర్ పదవి. కొత్తగూడెం కార్పొరేషన్ లో సిపిఐ హవా. మేయర్ పదవిని గిరిజనుడికి ఇవ్వనున్నట్లు కూనంనేని ప్రకటన. కేటీఆర్ ఫోన్ చేసి మద్దతు ప్రకటించినట్టు వెల్లడి. లోక్సభకు మళ్లీ ఎప్స్టీన్ సెగ. కేంద్ర మంత్రి హర్దీప్ పురి రాజీనామాకు విపక్షాల పట్టు. వెబ్లోకి వచ్చిన ప్లగార్డుల ప్రదర్శన. రాజ్యసభలోనూ సాగని చర్చ. ఉభయ సభలు మార్చి 9వ తేదీకి వాయిదా. ముగిసిన బడ్జెట్ సెషన్ మొదటి దశ. బంగ్లాదేశ్ నాయక్ తారిక్. బీఎన్సీపీకి బంగ్లాదేశీయుల పట్టం. సేవాతీర్థలో ఫైళ్లపై ప్రధాని తొలి సంతకం. సేవాతీర్థ్ కర్తవ్య భవన్ 1, 2లను ప్రారంభించిన ప్రధాని మోదీ. ఇప్పుడు వెలుగు. కాంగ్రెస్ కు జై కొట్టిన పట్నం. మున్సిపల్ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ. 85 మున్సిపాలిటీలో హస్తగతం. మరో 10కి పైగా స్థానాలు చేజిక్కించుకునే ఛాన్స్. హంగులో ఎవరు కింగ్? 36 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి దక్కని మ్యాజిక్ ఫిగర్. ఆయా చోట్ల ఇండిపెండెంట్లు, ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లే కీలకం. జనగామ, మహబూబాద్ లాంటి చోట్ల ఇండిపెండెంట్ల కోసం హైడ్రామా మొదలైన బేరసారాలు. కవిత ఖాతాలో మున్సిపాలిటీ. గద్వాల్ జిల్లా వడ్డేపల్లిలో పార్టీ మద్దతుదారుల గెలుపు. కాంగ్రెస్ ఓట్లు, సీట్లు పైకి. అసెంబ్లీ మొదలు పంచాయతీలు, మున్సిపాలిటీల దాకా విజయయాత్ర. 52% వార్డులు అధికార పార్టీ ఖాతాలో. బీఆర్ఎస్ డీలా. 116 మున్సిపాలిటీల్లో గెలిచింది 15 మాత్రమే. మంచి ఫలితాలే సాధించిన మున్సిపల్ ఎన్నికల రిజల్ట్ పై కేటీఆర్. అధికార పార్టీ 80 నుంచి 90% గెలిస్తేనే గెలుపు. 2 నెలల్లోనే కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్తున్నారు. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ లాంటి వాళ్లే ఓడిపోయారు. కేసీఆర్ కూడా కామారెడ్డిలో దురదృష్టవశాత్తు ఓడారని కామెంట్. ఇప్పుడు విజన్ ఆంధ్ర. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ హవా. ప్రజాభిమానమే విజయానికి కారణం. అత్యధిక సీట్లు కట్టబెట్టినందుకు కృతజ్ఞతలు. ఎక్స్ వేదికగా ఫలితాలపై సీఎం రేవంత్ స్పందన. మున్సిపాలిటీలో భారీ విజయం. సీఎం రేవంత్ కు ప్రియాంక అభినందన. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బలపడింది. ఎక్కువ ఓట్లు, సీట్లు సాధించుకోగలిగాం. కరీంనగర్, నిజామాబాద్ కైవసం చేసుకుంటున్నాం. ఫలితాలపై మీడియాతో రామచంద్రరావు. అధికార ఆగడాలను ఎదుర్కొని బలం చాటాం. భవిష్యత్తులో మరింత సమర్థంగా పనిచేస్తాం. బీఆర్ఎస్ పై మాట్లాడిన వారి నోళ్లు మూయించాం. డబ్బు, మద్యంతో విజయం సాధించిన కాంగ్రెస్. సింగరేణిలో అక్రమాలను బయటపెట్టగలిగాం. 750 వార్డులతో 30% పైగా గెలిచాం. మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పాలక మండలు పటిష్టంగా ఉంటే అపచారాలు జరగవు. రాజకీయాలకు అతీతంగా దేవాలను పరిరక్షించాలి. గత ప్రభుత్వం జరిగిన అపచారాలు పునరావృతం కారాదు. శ్రీకాళహస్తగిరి ప్రదక్షిణను వర్చువల్ గా ప్రారంభించిన పవన్. జగన్ 5 ఏళ్ల పాలన ఓ విధ్వంసం. ఫీజుల బకాయిలపై మండిలో వాడివేడి చర్చ. బకాయిలపై అధికార విపక్ష పరస్పర విమర్శలు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డ విపక్ష నేత బొత్స తీరును తప్పుపట్టిన మంత్రి లోకేష్. నిరసనగా వైసీపీ సభ్యుల వాకౌట్.